కులము కులమన్న వాక్కు ఎవడందిరా కన్నా, కులము కులమన్న వాక్కు ఎవడందిరా కన్నా. ఎవరండి వీళ్ళంతా? పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార అన్నాడే శ్రీశ్రీ. అన్నార్థులు ఇళ్లే కడుపు నిండా పోయిన ఉంటే అతను తీసుకొచ్చాను. అయ్యి బాబోయ్, మా స్టెప్ ఫాదర్ ఏమైంది? కాకు కొమ్మని వస్తాడు, సంస్ట్రోక్ ఎంత తగిలిందా? కాకి పిండం పెడుతున్నారు. అంటే కాకులకు బెండాలు పెడతారు కానీ వీళ్ళకి అన్నం పెట్టరా? కాకులు అంటే ఎవరనుకున్నావు? మన పితృదేవతలు. ఒకప్పుడు ఈ కాకులన్నీ మీ తాత ముత్తాతలు అన్నమాట. అంటే ఓ రకంగా మీ ఫ్యామిలీలో ఉండేదా? శాస్త్రాన్ని నిందించక విధవా అన్నం దొరకదు. నాకు దొరకపోతే నీకు కూడా దొరకదు కదా. అన్నా అన్నా, మన పార్టీ ఎమ్మెల్యే అయిన పోషణ వాళ్ళు తిట్టినందుకు జిల్లా మొత్తం బంద్ చేయాల్సిందిగా మన పార్టీ పిలిపించిందన్నా. ఇది మన పార్టీ చేసే బంధు. ఒక పిట్ట కూడా బయటకు రాకూడదు. ఆఖరికి బడ్డీ కొట్లు టీ కొట్లు కూడా తెరవకూడదు. మన వాళ్ళందరికి చెప్పు. ఓకే అన్న. అయ్యా, పండగ ఇంకా 2 రోజులే ఉంది. 10 రూపాయలు వడ్డీకి తెచ్చి సరుకులు కొన్నాం సార్. ఒక్కరోజు ఆగినా సరుకులు కుళ్ళిపోతాయి అయ్యగారు. సెక్యూరిటీ కావాలని రాసిచ్చి కొట్లు తెరుచుకోండి. అలాగనే వస్తాం. వస్తామయ్యా. సార్, ఈ బంధు ధర్మభిక్షం చేయిస్తున్నాడు. నేను వద్దంటున్నాను. పేపర్లో బంధన్ ఉంది. బొందాని బొందా డీసీపీ లక్ష్మీనారాయణ చూసావా మజాక? బందోబస్తు ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా చేశారుగా? చేశాను సార్. ఒక స్టే ఇన్సిడెంట్ జరిగినా నేను ఊరుకోను. దొరికినండి దొరికినట్టు మూసేయండి. అలాగే సార్. ఎంతటి వాడినైనా వదలదు. లోపల వేసేయండి. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు పుష్కరానికి ఒకసారి వస్తారు. వీళ్ళు ఉన్న సిటీ బాగుంటది, వీళ్ళు వెళ్ళగానే మామూలే. ఎన్నాళ్ళు ఉంచుతారో ఈ బాబుని. చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా.